ఏదైతే సచివాలయాన్ని తాకట్టు పెట్టేశారు అన్నటువంటి కాన్సెప్ట్తో ఇవాళ ఈనాడు ప్రొజెక్ట్ చేసినటువంటి వార్త, దాన్ని చంద్రబాబు, లోకేష్ వీళ్ళందరూ కూడా బాగా ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అసలు సచివాలయం కట్టిందే బ్యాంకు నుండి లోన్ తీసుకుని ఆ భూములు అప్పట్లో తాకట్టు పెట్టి ఆనాడే సిఆర్డీఏకి లోన్ ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం నుండి గ్యారంటీ ఇచ్చిందే చంద్రబాబు అంటూ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చూపెడుతుంది. 29/12/2015 జీవో నెంబర్ 278 రిలీజ్ చేస్తూ 6 లక్షల చదరపు అడుగులతో సచివాలయం కట్టాలి అని, దానికి 300 కోట్లు ఎస్టిమేట్ చేస్తూ 150 కోట్లు ప్రభుత్వం వడ్డీ లేకుండా సిఆర్డీఏకి రుణం ఇవ్వాలని, మిగతా డబ్బు లోన్ తీసుకునే విధంగా ఆర్డర్ ఇచ్చింది. 20 ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగులు నిర్మాణం చేయాలని నిర్ణయించి ఆ తాత్కాలిక ట్రాన్సిట్ సచివాలయం అంటూ మిగతా మొత్తం సిఆర్డీఏ కమిషనర్ని హడ్కో లాంటి సంస్థల ద్వారా అప్పు తీసుకోమని చెప్పింది. 2 నెలలు తిరగకుండానే, అంటే 3/2/2016 అలా కాదు 180 కోట్ల ఖర్చుతో 90 కోట్లు వడ్డీ లేని రుణం 30 జూన్ 2016 నాటికి పూర్తవ్వాలని చెప్తూ జీవో 19 రిలీజ్ చేసింది. మళ్ళీ తూచంటూ 17 రోజుల తర్వాత మొదటి నిర్ణయంతో కేవలం బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ఎక్స్ట్రా డ్రైనేజీ, సివరేజీ, ట్రీట్మెంట్ ప్లాంటు, ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ ఫెసిలిటీసు, ఎక్స్టర్నల్ వాటర్ సప్లై రోడ్సు, డ్రైన్స్, పార్కింగ్, కాంపౌండ్ వాల్, సెక్యూరిటీ గేట్స్, రైజింగ్ అప్ సైటు, level up to 0.90 m height, land scaping and compound wall, security office at gates, మెడికల్ సెంటర్ ఎక్సెట్రా అండ్ బేసిక్ ఇంటీరియర్స్ కోసం ఇంకో 101 కోట్లు మరియు 2 షిఫ్ట్లో పనిచేయాలంటే లేబర్ ఖర్చు పెరుగుతుంది కాబట్టి రెండోసారి చెప్పిన 180 కోట్లకు ఇంకో 40 కోట్లు ఇవ్వాలని అడిగి తీసుకుంది సిఆర్డీ. ఇప్పటి లెక్క 321 కోట్లు. అలాగే 25/4/2016 బడ్జెట్ కేటాయింపులు కానీ సిఆర్డీఏ మొదలు అనుకున్నట్టు 6 బిల్డింగ్స్ కాకుండా అసెంబ్లీ విడిగా చూపించారు. 5 బిల్డింగ్స్ కోసం బడ్జెట్లో ఇంతకుముందు ఇచ్చిన 90 కోట్లతో కాకుండా ఇంకో 530 కోట్లు విడుదల చేయాలని అడిగింది. జీవో 242/25/4/2016 అంటే అప్పటికే 620 కోట్లు. ఇది కాకుండా 6వ బిల్డింగ్ అయిన అసెంబ్లీకి విడిగా ఖర్చు చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం పరిస్థితి ఏంటంటే కనీసం ఇక సరే మిగతాదంతా చూస్తే అట్లాగే జీవోలు ఇచ్చిందే చంద్రబాబు, దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి లోన్ కింద చెప్తున్నారు. ఒక పక్కన సిఆర్డీఏ ఆన్సర్ చేసింది. ఇక్కడ తాకట్టులో సచివాలయం అనే శీర్షికతో వచ్చిన కథనం మీద ప్రచురితమైన కథనం పూర్తిగా సత్యదూరం, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి విషయమై ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏకి ఎటువంటి ప్రతిపాదన రాలేదు. కన్సార్టియం బ్యాంకులు హడ్కో నుంచి ఏపీ సిఆర్డీఏ పొందినటువంటి రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించడం జరిగింది. రాష్ట్ర సచివాలయంలోని 5 భవనాలు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టినట్టు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు నుండి ఏపీ సిఆర్డీఏ ఎటువంటి రుణాన్ని పొందలేదని సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు నివేదించడం జరిగింది. రాయపూడిలోని అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్ జీఓఎంఎస్ నెంబర్ 332 తేదీ 15/0/2018 ప్రకారం 2,020 కోట్ల రూపాయల రుణాన్ని కన్సార్టియం బ్యాంకులు అయినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంకులు మంజూరు చేశాయి. ఇందులో 1955 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సిఆర్డీఏకి రిలీజ్ చేయడం జరిగింది. 2017 సంవత్సరంలో హడ్కో 1275 కోట్ల మౌలిక సదుపాయాల కోసం రుణాన్ని మంజూరు చేసింది. ఇందులో 1151 కోట్లు మాత్రమే సిఆర్డీకి రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ జారీ చేయడం జరిగింది. ఏపీ సిఆర్డీఏ సచివాలయ భవనాలు తాకట్టు పెట్టి ఎటువంటి రుణాలు పొందలేదు. అటువంటి నిరాధార కథనాన్ని ప్రచురించిన మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేస్తామంటూ ప్రకటించింది. ఇది ఓవరాల్గా సిఆర్డీఏది తాకట్టు పెట్టింది అనేది అబద్ధం అన్నటువంటి వీళ్ళు చెప్పుకొస్తున్నారు.